హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రీసెంట్గా జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా బ్యాంక్రప్సీ అయిన విషయం మనకు తెలిసిందే. అందుకే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కంపెనీ యొక్క ఇన్కమ్, డెట్, యాసెట్స్ మరియు ఎవ్రీ టైం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి. లేకపోతే మన ఈక్విటీ షేర్స్ జీరో అయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈ కంపెనీలు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ కిందకి ఎలా వెళ్తాయో తెలుసుకుందాం. ఏదైనా ఒక బ్యాంకు లేదా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీకి అప్పులు ఇచ్చినప్పుడు ఆ కంపెనీ తిరిగి అప్పులు చెల్లించినట్లయితే అప్పుడు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఎన్సీఎల్టీ దరఖాస్తును పరిశీలించి యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అని 14 రోజుల్లోపు నిర్ణయిస్తుంది. ఎన్సీఎల్టీ దరఖాస్తును యాక్సెప్ట్ చేస్తే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 కింద సిఐఆర్పి అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకసారి సిఐఆర్పి స్టార్ట్ అయితే ఎన్సీఎల్టీ ఐఆర్పి అంటే ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ను కంపెనీ నిర్వహణకు తాత్కాలికంగా బాధ్యత వహించడానికి నియమిస్తుంది. సిఐఆర్పి అమలు సమయంలో మారటోరియం నిర్వహించబడుతుంది. అంటే కంపెనీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని లీగల్ యాక్షన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ మరియు అదర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ స్టాప్ అవుతాయి. ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ సిఐఆర్పి ప్రారంభమైన 30 రోజుల్లోపు కంపెనీకి ఎవరైతే అప్పులు ఇస్తారో ఆ క్రెడిటర్స్ దరఖాస్తులు వెరిఫై చేసి ఫైనల్గా ఒక లిస్టు రెడీ చేస్తుంది. నెక్స్ట్ ఆ క్రెడిటర్స్ మొత్తం ఒక కమిటీ లాగా ఫామ్ అవుతారు. సిఓసి అంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాక రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ అపాయింట్ చేస్తారు. ఈ రెజల్యూషన్ ప్రొఫెషనల్స్ ఇన్ఫర్మేషన్ మెమోరాండం ప్రిపేర్ చేసిన తర్వాత సిఓసి అంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఒక రెజల్యూషన్ ప్లాన్స్ని ప్రపోజ్ చేస్తారు. ఈ రెజల్యూషన్ ప్లాన్ అనేది సిఐఆర్పి ప్రారంభమైన 180 రోజుల్లోపు అప్రూవ్ కావాలి. ఈ రెజల్యూషన్ ప్లాన్ అప్రూవ్ కావాలంటే సిఓసి అంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్లో 66% ఓటర్స్ సపోర్ట్ చేస్తేనే ఈ రెజల్యూషన్ ప్లాన్ అప్రూవ్ అవుతుంది. ఈ రెజల్యూషన్ ప్లాన్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ చేత అప్రూవ్ అయితే నెక్స్ట్ మరలా ఎడ్యుకేటింగ్ అథారిటీ అంటే ఎన్సీఎల్టీ చేత అప్రూవ్ కావాలి. ఒకవేళ రెజల్యూషన్ ప్లాన్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ మరియు ఎడ్యుకేటింగ్ అథారిటీ చేత అప్రూవ్ కానట్లయితే లిక్విడేషన్కి వెళ్ళిపోతుంది. మొత్తం ఈ ప్రాసెస్ 180 రోజుల్లో కంప్లీట్ కానట్లయితే ఇంకో 90 రోజులు ఎక్స్టెండ్ చేసి మొత్తంగా 270 రోజుల్లోగా కంప్లీట్ చేస్తారు. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెంట్గా జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూలై 16, 2024 నాడు బ్యాంక్రప్సీ అయిన విషయం తెలిసిందే. అసలు ఈ కంపెనీ సిఐఆర్పి అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్లోకి ఎలా వెళ్ళిందో తెలుసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంకులు 2011 నుండి 2014 సంవత్సరం వరకు దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి అప్పుగా ఇవ్వడం జరిగింది. 2022 సంవత్సరం నాటికి వడ్డీతో సహా 18,000 కోట్లు అయింది. అయితే జీవీకే కంపెనీ తీసుకున్న లోన్ రీపేమెంట్ చేయకపోవడంతో ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్సీఎల్టీని జూలై 12, 2022 నాడు అప్రోచ్ అయింది. వెంటనే ఎన్సీఎల్టీ సిఐఆర్పి అంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఈ కంపెనీ రెజల్యూషన్ పొందేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో భాగంగా పిఆర్ఏ అంటే ప్రాస్పెక్టివ్ రెజల్యూషన్ అప్లికేషన్ లిస్టు రిలీజ్ చేశారు. అంటే ఈ కంపెనీ ఎక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ లిస్టులో వేదాంత లిమిటెడ్, జిందాల్ పవర్ లిమిటెడ్, శ్యామ్ సెల్ అండ్ పవర్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ వీరంతా ఈఓఐ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా ఫామ్ ఫిల్ చేసుకున్నారు. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి అప్లై చేసుకున్న కంపెనీలన్నీ సిఓసి అంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్ చేత అప్రూవ్ చేయబడ్డారు. ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూషన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించిన ఈక్విటీ షేర్స్ ఎవరు బై చేయకూడదు. ఒక్కొక్కసారి జీరో అయ్యే ప్రమాదం ఉంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం తెలియజేయగలరు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.